పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నెరవేరింది. విశాఖపట్నం విమానయాన చరిత్రలో ఒక శకం ముగిసింది. ఒక అద్భుతమైన కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. అవును, మీరు వింటుంది నిజమే. ఆగస్టు 17వ తేదీ నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్ విమానం రాకపోకలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. వాటి స్థానంలో విజయనగరం జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అధునాతన హంగులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అంటే మన భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రాబోతోంది. విశాఖపట్నం ఎయిర్పోర్టు మూసివేస్తే ప్రయాణికుల పరిస్థితి ఏంటి, భోగాపురం ఎయిర్పోర్టు ప్రత్యేకతలేంటి, ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఈ ప్రాజెక్టు ఎలా మార్చబోతుంది, పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా విశాఖపట్నం ఎయిర్పోర్టు గురించి మాట్లాడుకుందాం. దశాబ్దాలుగా మనకు సేవలు అందిస్తున్న విశాఖపట్నం ఎయిర్పోర్టు వాస్తవానికి భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ డేగా బేస్. అంటే ఇది పూర్తిగా డిఫెన్స్ కంట్రోల్లో ఉండే ఎయిర్పోర్ట్. ఇక్కడ కమర్షియల్ విమానాలకు కేవలం సివిల్ ఎన్క్లేవ్ ద్వారా మాత్రమే అనుమతి ఉండేది. దీనివల్ల టైమింగ్స్ విషయంలో, రాత్రిపూట విమానాల రాకపోకల విషయంలో చాలా ఆంక్షలు కూడా ఉండేవి. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి కావడంతో ఆగస్టు 17 అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషం నుంచి విశాఖ ఎయిర్పోర్ట్లో వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోతాయి. విశాఖ ఎయిర్పోర్ట్కి ఉండే ఇంటర్నేషనల్ కోడ్ VTZకు కూడా అధికారికంగా భోగాపురం ఎయిర్పోర్టుకు బదిలీ చేశారు. అయితే విశాఖ ఎయిర్పోర్టు పూర్తిగా మూతపడదు. ఇకపై అది కేవలం భారత వాయుసేన, సాయుధ దళాలు మరియు అత్యవసర సమయాలలో ప్రభుత్వ VIP విమానాల కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే ఇది దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 31 నెలల్లోనే, అంటే నిర్దేశించిన గడువు కంటే 5 నెలల ముందే దీని నిర్మాణం పూర్తి కావడం విశేషం. ఏకంగా 4,727 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టును ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అట్టహాసంగా ప్రారంభించబోతున్నారు. DGCA ఏరోడ్రోమ్ లైసెన్స్ సహా భద్రత, పర్యావరణ, అగ్నిమాపక అనుమతులన్నీ ఇప్పటికే ఈ ఎయిర్పోర్టుకు లభించాయి. మొత్తం 2,703 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఇందులో 2,203 ఎకరాలను ఎయిర్పోర్ట్ రన్వే, టెర్మినల్స్ కోసం కేటాయించగా మిగిలిన స్థలాన్ని ఏవియేషన్ హబ్ మరియు ఏవియేషన్ యూనివర్సిటీ నిర్మాణం కోసం కేటాయించారు. దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. విశాఖలో రన్వే చిన్నగా ఉండడం వల్ల పెద్ద విమానాలు దిగేవి కావు. కానీ భోగాపురంలో ఏకంగా 3,800 మీటర్ల పొడవైన భారీ రన్వేను నిర్మించారు. దీనివల్ల బోయింగ్ 777, డ్రీమ్ లైనర్, ఎయిర్ బస్ A110 వంటి ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్ విమానాలు కూడా సులభంగా ఇక్కడ ల్యాండ్ అవుతాయి. మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించేలా ఈ టెర్మినల్ను తీర్చిదిద్దారు. భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని ఏకంగా 4 కోట్ల మందికి పెంచేలా మాస్టర్ ప్లాన్ రెడీగా ఉంది. ప్రయాణికుల సౌకర్యం కోసం సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్, ఫేషియల్ రికగ్నిషన్తో స్మార్ట్ సర్వేలెన్స్, అత్యాధునిక ఎయిర్ఫీల్డ్ లైటింగ్, ఆధునిక నావిగేషన్ వ్యవస్థలతో ప్రపంచ స్థాయి అనుభూతిని అందించబోతుంది ఈ విమానాశ్రయం. భోగాపురం ఎయిర్పోర్ట్ కేవలం ప్రయాణికుల కోసమే కాదు, యావత్ ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే ఒక గేమ్ చేంజర్. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఇది ఒక గ్రోత్ ఇంజన్ లాగా పనిచేయబోతుంది. ఇంటర్నేషనల్ కార్గో సేవలు పెరగడం వల్ల ఫార్మా, సీఫుడ్ మరియు అగ్రికల్చర్ ఎగుమతులు ఊపందుకుంటాయి. విదేశీ ప్రతినిధులు నేరుగా వచ్చే అవకాశం ఉండడంతో IT మరియు పారిశ్రామిక పెట్టుబడులు భారీగా పెరగనున్నాయి. అలాగే అరకు, వైజాగ్ బీచ్లకు విదేశీ పర్యాటకుల తాకిడి పెరిగి పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. దీని చుట్టుపక్కల లాజిస్టిక్స్ పార్కులు, రియల్ ఎస్టేట్ మరియు విమానయాన వర్సిటీ ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కూడా లభించనున్నాయి. సో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి డీటెయిల్స్ దశాబ్దాలుగా మనకు సేవలందించిన విశాఖపట్నం ఎయిర్పోర్ట్స్కు థ్యాంక్స్ చెప్తూ భోగాపురం ఎయిర్పోర్ట్కు స్వాగతం పలుకుదాం. ఏపీ అభివృద్ధిలో ఈ ఎయిర్పోర్ట్ ఎలాంటి పాత్ర పోషిస్తుందని మీరు కూడా భావిస్తున్నారో, మీ అభిప్రాయం ఏంటో కూడా ఒకసారి కామెంట్ చేయండి.